ప్రణవ్ బాబు గారికి ప్రభాకర్ అన్నకు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సీరియస్గా ఆయనకు చెప్పడం జరిగింది. ఇంకొకసారి కూడా ఇలాంటివి జరిగింది అన్న. ఇప్పుడు మన దళితులకి వెళ్ళి పోయి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆయన కంప్లైంట్ చేసిందా? ఆయనకు చేయాల్సిన అవసరం ఏముంది? అన్న నేను ఏంటంటే వివిధ పార్టీలలో ఉన్నాం. ఎంతసేపు మనం ఏ పార్టీలో పనిచేసినా కూడా ఎవరికి వారు లబ్ధి పొందడం కోసం, ఎవరికి వారు లీడర్ కావడం కోసం మనం పనిచేస్తున్నాం. అంటే రాజ్యాధికారం వైపు పోవడం కోసం అందరం ఎంపీటీసీలో, సర్పంచ్లో, ఇంకోటో చేయడానికి కోసం చేస్తున్నాం. దయచేసి ఏంటంటే మన జాతిలో ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది పూర్తిగా బంద్ చేయాలి. రెడ్డోళ్ళ మీద మనోళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాన్ని ఖండన ఇవ్వడం బంద్ చేయాలి. రెడ్డోళ్ళు ఇచ్చుకుంటారు. ఇంకో ఇటువైపు ఉన్న రెడ్డోళ్ళ మీద నువ్వు, ఈ పార్టీ రెడ్డోళ్ళ మీద నువ్వు, ఆ పార్టీ రెడ్డోళ్ళ మీద ఇంకోళ్ళు ఇస్తారు, ఇంకో పార్టీ రెడ్డోళ్ళ మీద ఇంకోరు ఇస్తారు. అట్లా కానీ మనం ఏమైతుంది, తిప్పారం సంపద ప్రెస్ మీట్ పెట్టిండు, మళ్ళీ ఇంకో రమేష్ అన్నని లేపడం, లేకుంటే ఇంకోళ్ళని లేపడం ఈ టైం వరకు మనం పీక్ అవుతున్నాం తప్ప ఇంకోటి లేదు. నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా ఇంతకు ముందు కూడా ప్రణయ్ బాబు గారు సీరియస్గా ఆయనకు చెప్పినాం. మీరు గతంలో కూడా చెప్పినాం, మొన్న రీసెంట్గా కూడా అంటే నేను ఏంటంటే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఏ గ్రామానికి పోయినా కూడా దళితులు తీవ్రంగా అడ్డుకుంటారన్న మనకుండే పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దళితులు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టరు. మా జాతులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం నిల్లయ్యే పరిస్థితి ఉంటుందని ఎంపీ గారికి చెప్పిన, మంత్రి గారికి చెప్పిన, ప్రణవ్ బాబు గారికి చెప్పిన, వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచనతో ఉన్నారు. సిఎస్ గారు టైం తీసుకొని ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని మాత్రం చెప్పాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించింది. ఎందుకు అనంటే ఈ నియోజకవర్గం సపరేట్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇవ్వాలనంటే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు, ఆలోచన లేదు. ఇంకో 6 నెలలకు తర్వాతనో ఇస్తామని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇవ్వాలనే ఆలోచనతో అయితే ఉన్నది. నేనేమంటున్నా అంటే మీతోటి కలిసి వినతి పత్రాలు అంటే వినతి పత్రాలు ఇవ్వడానికి రెడీ, పోరాటాల కంటే పోరాటాలు చేయడానికి రెడీ. కాంగ్రెస్ పార్టీ నుంచి 100% కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడానికి, జాతి కోసం పోరాడడానికి నేను రెడీగా ఉన్నానా. మీకు మరొకసారి చెప్తున్నా, జాతి కోసం ఎక్కడికైనా పోవడానికి మళ్ళొకసారి ప్రభాకర్ అన్న టైం కానీ, బట్టి గారి టైం కానీ, సిఎస్ గారి టైం కానీ తీసుకొని ముఖ్యమంత్రికి ఒక 10 మంది కనుక పోయి ఇది స్పష్టంగా ఎందుకు అనంటే దళిత బంధు అనవరకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యలేదు కాబట్టి అనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకి రాంగ్ ఫీలింగ్ తోటి ఉన్నారు. ప్రణవ్ బాబు గారికి మొన్న మొత్తం వివరిస్తే దానికి దీనికి సంబంధం లేదు, ఇది ముఖ్యమంత్రి గారికి తెలవాలి. తెలిస్తే మాత్రం ఈ నిధులు విడుదల చేయడానికి ఏం లేదు. వాళ్ళ దగ్గర పైసలు మనయే ఉన్నాయి, డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇచ్చేదైతే లేదు. ఇప్పుడు వేరే నియోజకవర్గాలకైతే గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి కాబట్టి, బడ్జెట్ కేటాయించాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం వివరిస్తే 100% చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు. వినతి పత్రాలు ఇద్దాం. వినతి పత్రాలు అట్లా కుదరకపోతే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను ఇంత చక్కటి కార్యక్రమం నాంది పలికిన మన దళిత బంధు 2వ విడత సాధన కమిటీ సభ్యులైనటువంటి సురేష్, రాజేష్, నరేష్, మిగతా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి నమస్కారం చేసుకుంటా, చిన్నోళ్ళైనా పెద్దలైనా. ఎందుకంటే జాతి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది అనే ఒక విధానంతో ముందుకు సాగుతున్న వీరికి నిజంగా ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, అభినందనలు తెలియజేసినా తక్కువే. ఎందుకంటే ఈరోజు మన దళిత కుటుంబ సభ్యులైనటువంటి నరేషే కావచ్చు, రాజేషే కావచ్చు, వారు ఎవరైనా ఈ యొక్క దళిత బంధు 2వ విడత డబ్బులు సాధించడం కోసం ముందు నడుస్తున్న తరుణంలో కొన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు ఏ పార్టీలో వచ్చి ఇక్కడ పార్టీలకు అధికంగా కూర్చున్నా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన దళిత కుటుంబ సభ్యులైనటువంటి వీళ్ళు ముందు నడుస్తూ ఉంటాయి. మన దళిత జాతి నాయకులందరికీ నమస్కారం. నా పేరు పులుగురు నరేష్, నాది ఇక్కడే జమ్ముకుంటా. మేము గత 62 రోజులుగా చేస్తున్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసే ఉంటారు. కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పుకుంటూ పోతున్నాం. మేము చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా శాంతియుతంగానే అని చెప్పుకుంటూ పోయి
ఇక్కడ ఎంపీడీఓలతో స్టార్ట్ చేస్తే ఈరోజు మంత్రి వరకు కూడా ప్రతి ఒక్కటి శాంతియుతంగానే. కొంచెం ఎలక్షన్ కోడ్ దగ్గర పడుతుంది, మరి ఇప్పుడైనా కానీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి ఒకసారి మళ్ళీ తీసుకెళ్లాలని గత సోమవారం ప్రజావాణి కార్యక్రమం పెట్టుకున్న క్రమంలో ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులే వివిధ పార్టీలలో పనిచేసిన వాళ్ళే, మన దళితులే వాళ్ళు కూడా, మన దళిత జాతి అంటే పడని వాళ్ళే, అక్కడ ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి వాళ్ళు వినతి పత్రం కోసం కాదు, ప్రజావాణి కాదు, కలెక్టర్ను ముట్టడి చేయడానికి వస్తుందని ఒక రాంగ్ ఐడి ఇక్కడ నుంచి వాళ్ళకి ఇచ్చిన క్రమంలో మన సోదరులు వృద్ధులు కూడా ఇక్కడ నుంచి అక్కడ ప్రజావాణి, ఎందుకంటే 8 గంటల నుంచి 12 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది, ఆ లోపు మనమే ముందు అందాలని చాలామంది ముందు వెళ్ళిన క్రమంలో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఒకరికి కలవకుండా వాళ్ళని అక్రమ అరెస్ట్ చేసి 5 గంటల వరకు ఉంచడం జరిగింది. నేను ఈ సభ ద్వారా వాళ్ళందరికీ ఒక్కడే విన్నవించుకుంటున్నాను, మేమేమైతే అరెస్ట్ అయి ఉన్నామో ఆ అరెస్ట్ వీడియోలు, ఆ ఫోటోలను కింద మీద వేసుకొని వాళ్ళు ఖండించడం జరిగింది. ఆ ఖండించిన వీడియోలను మేము వచ్చి ఒకటే చెప్పినాం, దయచేసి మీ రాజకీయ లబ్ధి కోసం మా దళితుల ఫోటోలు కానీ వీడియోలు వాడుకోకండి. మీరు చేయాలనుకుంటే మీ పక్షాన దళిత బంధు వచ్చే విధంగా కొట్లాడండి, కానీ మా ఫోటోలు వీడియోలు వాడకండి అని చెప్పేసి మేము ఖబర్దార్ అని చెప్పేసి ఒక వీడియోను మేము ఒక మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ వీడియోను ఉద్దేశించి వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఇక వీళ్ళను మేము ఖండిస్తే రేపు తెల్లారే మా మీద తిరగబడతారు, వీళ్ళతో పెట్టుకోవద్దని వాళ్ళ దాంట్లో పనిచేసే మన దళితులనే మన మీదకి ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా మన మీడియా సమావేశం పెట్టి వీళ్ళు దళిత జాతి కోసం కాదు, వాళ్ళు కమిషన్ల కోసము కొట్లాడుతున్నారని ఒక రాంగ్ గైడెన్స్ని మీడియా ద్వారా చెప్పారు. మరి వాళ్ళే గతంలో మేము అధికారంలోకి వచ్చాము, మీరు ఏదైతే ఉన్నారో ఎంతమంది ఉంటారో చాలా బాగా కొట్లాడుతున్నారు, మీరు అందరు కలిసి ఒక్కసారి మా ప్రణబ్ బాబు దగ్గరికి రాండి, మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక 2-3 ప్రోగ్రాంలలో వాళ్ళే ముందుండి నడిపించడం జరిగింది. ఫోటోలలో పోజులు ఇచ్చిళ్ళు వాళ్ళే. ఈరోజు వాళ్ళు ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మాత్రం బాగుండదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు చస్తే డప్పు కొట్టడానికి, బొంద తవ్వడానికి మాది కూడా వస్తాడు, ఈ రెడ్డి కానీ రాహుల్ కానీ ఎవరు రారని వాళ్ళు ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మేము నలుగురు చేసేది, ఇవాళ మా జమ్మికుంట మందం చేసుకొని ఏదో రకంగా మేము మిస్టర్ కాల్లో ఏలో పట్టుకొని మా నలుగురు అకౌంట్లో వాడడానికి మేము గత రకాల ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా అన్న 15 సంవత్సరాలు ఎస్ఎఫ్ఐలు వేసాడు, ప్రజాశక్తిలో వేసాడు, డివైఎఫ్ఐలో వేసాడు, అన్నిట్లో వేసాడు. నేను 13 సంవత్సరాలు పనిచేసిన ఎస్ఎఫ్ఐలో మేము ఆర్గనైజేషన్ చేసిన అనుభవం మాకున్నది. మేము ఏ రకంగానైనా కానీ ముందుకెళ్ళి వాళ్ళ కాల్లో ఏళ్ళ మొక్కి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా మన నలుగురికి ఇవ్వండి, మేము ఊకుంటాం అనే విధంగా కూడా మాట్లాడే దమ్ము ధైర్యం మాకున్నది. కానీ మా ఒక్కరి స్వార్థం కోసం కాకుండా ఇవాళ 4,900 మంది అని ఒక రౌండ్ ఫిగర్, అందులో 1,00,000 వచ్చే వాళ్ళు ఉన్నారు, 80,000 వచ్చే వాళ్ళు ఉన్నారు, 4,900 వచ్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కోసం మేము ఒక ముందుకు వచ్చి ఇంకోటి ప్రతి ఒక్కరు గమనించాలి, వివిధ పార్టీల నుంచి వచ్చిన దళిత నాయకులందరూ కూడా కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఎవరో డబ్బులు ఇస్తే మీ కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా మేము మా నలుగురితో పాటు కొంతమంది వ్యక్తులు 1,60,000 వరకు కూడా మా సొంతంగా మా జేబుల నుంచి అప్పులు తెచ్చే ఖర్చు పెడుతున్నాం తప్ప ఏ ఒక్క దళిత బాధితులను ₹1 కూడా ఇప్పటి వరకు అడగలేదు. కాబట్టి ఇది ఒకటి ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. రానున్న రోజులలో మనం చేసే ప్రోగ్రాంలలో మీరు కూడా ఆర్థికంగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక ముందు ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఇప్పుడు అన్నయ్య చెప్పారు. నాది ఒక్కటే, ఎందుకంటే 9 లేదా 12 తారీఖు లోపు ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈసారి భారీ ఎత్తున ఇంకొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మన సమస్య హుజురాబాద్ నియోజకవర్గాన్ని కాబట్టి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇప్పుడు మేము పిలుపునిస్తే కనీసం 10 నుంచి 20,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో పాటు మీరు కూడా మా ముందుండి మనందరం కలిసి ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తే అందరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు సమస్య తీవ్రంగా జరుగుతూ ఉన్నది. మనం మాతోటి మేము చేసేంత వరకు ప్రయత్నం చేసినాము. ఇప్పుడు ఏ పార్టీతోటి సంబంధం లేకుండా అందరం మన దళిత కుటుంబ సభ్యుల దళిత బంధు వచ్చే వరకు పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరిగింది. మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ఇంకా ముందుకెళ్తూ అన్నట్టుగా ఇప్పుడు మన అందరం ఆల్ పార్టీస్ ఉన్నాం కాబట్టి మళ్ళా ప్రణబ్ గారిని కలిసి మరి జిల్లా మంత్రి గారిని కలిసి మన సమస్య
వీలైనంత త్వరగా ఎలక్షన్ రాకముందే ఒక పేపర్ అనౌన్స్ వస్తే మన కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంతేకాకుండా మరి ఇది కాని ఎడల ఇంకేమైనా కార్యక్రమాలు ఇప్పుడు మనకు ఏదున్నా కూడా అధికార పార్టీ కాబట్టి మరి అన్న మీరు ముందుండి మీ వెనుక మేముంటాం, మా వెనుక మీరుండండి, మేమందరం కలిసి నడుస్తామన్న. మీరు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వీలైనంత త్వరగా, ఎందుకంటే అన్న ఒక ఇద్దరు వ్యక్తులు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళని చూస్తూ ఉంటే అన్న మేము ఈరోజు చెలించే మేము నలుగురు ముందడికి రావడం జరిగింది. మేము దీన్ని ఏదో రాజకీయ లబ్ధి గురించి కాదు, దేని గురించి కాదన్న, మా జాతికి మేము ఏదైనా చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో తప్ప మేము ముందడికి వచ్చినాం తప్ప అంతకంటే దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి ఏదో వస్తుంది మనం ఆశించినాం ఏదో డబ్బులు వస్తాయి కావచ్చు అన్న ఉద్దేశంతో కాదన్న. మన జాతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మన జాతి బాగుపడుతుంది, మనం నలుగురు గురించి నిలబడాలి, నలుగురికి సాయం చేయాలి అన్న ఉద్దేశంతో తప్ప ఈరోజు ఆ ఉద్దేశంలో పుట్టిందే దళిత సాధన కమిటీ. దానికి గాను మా అన్న, మా సురేష్ అన్న, మా తమ్ముడు, మా మిత్రుడు మా నరేష్, తమ్ముడు ఇంకో మిత్రుడు రాకేష్, ఆకాష్, మరి రక్షిత్, నాగరాజు, వీళ్ళంతా మేమందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆ దేవుని దయను మన దళితుల రక్తము ఏమో తెలియదు కానీ మేము ఏ ప్రోగ్రాం చేసినా కూడా విజయవంతంగానే చేసినామని సందర్భంగా తెలియదు. అలా ఇక్కడ ఓ వ్యక్తి ఆపిండను, ఇప్పుడే ఆ వ్యక్తిని ఇప్పుడు దూషిస్తే మన సమస్యలు పరిష్కారం కాదు. మన దళిత బంధు ఏ విధంగా సాధించుకోవాలి, మన దళిత బంధు మన దళిత సోదరులకు మనం ఏ విధంగా న్యాయం చేయాలి అన్న దాన్ని బట్టి మనం ముందుకు సాగాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అంతే, మీరు ఎప్పుడు కూడా మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ తెలుపుతాను. 2800 మంది అని అన్నారు. మేము ఒక కార్యక్రమాన్ని పిలిపిస్తే మాకే 3700 వినతి పత్రాలు వచ్చినాయి. మేము దాన్ని మాకు గతంలో 4900 లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు 2 లక్షలు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఏకం చేస్తూ ఉన్నాం. నిజానికి ఇక్కడికి వచ్చిన మీ ప్రతినిధులకు అసలు తెలియాల్సిన విషయం ఏంటంటే, మేము ఒక పిలిపిస్తే అత్యధికంగా మంది రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ అందరిని విలువకునే కార్యక్రమాలు చేయొచ్చు. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఆలోచిస్తే రేపు మేము రాజకీయంగా ఎదగచ్చు, వీళ్ళు ఎందుకు రావాలి, మా కుర్చీలు గుంజుకొని మా కుర్చీలు ఎందుకు వీళ్ళకి వేయాలి, ప్రతి మండలంలో ఉన్న మండల నాయకులను ఎందుకు పిలవాలి అని మేము అనుకోలేదు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా పోరాటాలు జరిగిన తర్వాత కూడా వచ్చి మాతో ఫోటోలు దిగి వాళ్ళు చేసుకున్న సందర్భంలో కూడా మిగతా నాయకులతో మేము ఇబ్బంది పడ్డాం. ఏందన్నా మేము అరెస్ట్ అయితే వాళ్ళు ఫోటోలు అలా కనబడతారు అంటే వాటి నిజమైన లబ్ధిదారుడే. సమయంలో కొంత వ్యత్యాసం జరిగింది, రావాల్సి పేరు వచ్చే సమయానికి వచ్చి నిలబడ్డాడు. ఇది దుబ్బేసేది కాదు, ఇది పేరు కోసం చేసేది కాదు, రాజకీయ లబ్ధి కోసం చేసేది కాదు. మేమందరం టీవీలలో కనబడాలి, రోజు పేపర్లలో కనబడాలి. ఎక్కడికైనా పోతే అబ్బో సురేష్ అన్న వచ్చిండు, నరేష్ అన్న, రాజేష్ అన్న వచ్చిండు, రాకేష్ వచ్చిండు అని మాకు 2 చేతులు వచ్చి దండం పెట్టాలి కాదు. సమస్య పరిష్కారం అయిందంటే మేము ఉండవు. 2వ విడత దళిత బంధు వచ్చిందంటే మేమైతే కనగర్తికో లేకపోతే ఇంకో ఊరికో పోయి ఇక మా ఊర్లో నేను కౌన్సిలర్లో పోటీ చేస్తాను, మీరు వచ్చి ఇక్కడ ఓట్లే అని అడిగేదిగా. మా మీద ఉన్న బరువును ఇవాళ మీ అందరి భుజాల మీదనే వేస్తాం. అందుకే సంతోషంగా ఉంటాం. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఒక సమస్యలు బయటికి రాకుండా అడగదొక్కాలని చూస్తుంది. ఏ ప్రభుత్వం ఎక్సైటెడ్ ఉందా, ఏదుందా? వాస్తవానికి ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదో రాజకీయ అవగాహన ఉంది. ఏం చేయాలో కూడా మనకు తెలుసు. నేరుగా ఏ కార్యక్రమాలు చేయకుండా నిరంతరం ముఖ్యమంత్రి దగ్గర పోయే పరిస్థితి లేదు.
వాస్తవానికి రాంగ్ ఫీడింగ్ ఉంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 1100 మందికి దరఖాస్తులు ఇచ్చి ఉన్నారు. కొంతమంది దగ్గర కొన్ని ప్రాంతాలలో లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ఉంచారు, కొన్ని ప్రాంతాలలో వాళ్ళకు డబ్బులు వేసి ఉంచారు, కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి అకౌంట్లో కలెక్టర్ వారి పేరు మీద కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. కాబట్టి అన్నిటితో పోల్చుకుంటే హుజరాబాద్ అనేది ప్రత్యేకమైంది. ఎందుకంటే దాదాపు 80% పూర్తయిపోయింది. దీన్ని వాస్తవానికి ప్రభుత్వం ఇక్కడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్వాగతించినట్టు అవుతుందనే భయం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఎవరింటి ముందు మనం ధర్నా చేయాలి? రేపు జాతి కొరకు మనం కౌశిక్ రెడ్డి అయితేంది, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అయితే పోదాం. ఎవరు మనకు అల్లం బెల్లం ఏం కాదు. సమస్య పరిష్కారం కొరకు ఎక్కడికైనా పోదాం. మనం చర్చించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందంటే 24 గంటలు నిర్బంధం చేద్దాం ఇంట్లో. ఈ సమస్య పరిష్కారం అవుతుందా? కౌశిక్ రెడ్డిని ఎత్తుకొని ముద్దాడే పరిస్థితి ఏం లేదు, పొన్నం ప్రభాకర్ని ఎత్తుకొని ముద్దాడే పరిస్థితి ఏం లేదు. సమస్య పరిష్కారం కావాలి. సమస్య పరిష్కారం కోసం రానున్న రోజులలో మళ్ళీ శాంతియుతంగా మంత్రి గారికి అప్పీల్ చేద్దామనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటానా. ఈ కార్యక్రమానికి మీరు అందరూ సహకరించాలి. మరి ఈ కార్యక్రమంతో దళిత బంధు 2వ విడత పరిష్కారం అవుతుందా? చెప్పలేము. ఇది ఒకరు లేదా ఇద్దరు తీసుకునే నిర్ణయం. ఇది ఎవరు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, లేదా ఈ విషయం మీద మీరే నిర్ణయం తీసుకోమని ఉత్తర తెలంగాణలో మంత్రులకు అప్పచెప్పిండో మనకు తెలియదు. ఇంకో దిశ కూడా మనం ఆలోచించాలి. ఈ సమస్య పరిష్కారం ఇప్పుడే చేస్తే అధికారంలో ఉన్న పార్టీకి పేరు వస్తుందో రాదో అని కాలయాపన జరుగుతుందేమో. ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. అసలు మనల్ని బురదలే ప్రయత్నం చేసారు. పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన వీళ్ళు ఈ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది ఒక బురదలేదు. వాస్తవానికి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఏదో ప్రభుత్వం మీద బురదలనే ఉద్దేశం కాదు, కడుపు గాలి ఈరోజు ఈ వేదికకు వచ్చి మనం కొట్లాడుతాను అంతేనా. ఎందుకంటే నేను చెప్తున్నా, నా ప్రాక్టికల్గా నేనే దళిత బంధు మొదటి విడత వచ్చింది 2 యూనిట్లు 10 లక్షలతోని ఫెర్టిలైజర్ షాప్ పెట్టినాను. సో 10 లక్షలు నాకు తక్కువ, అంటే స్టాక్ తక్కువ వచ్చింది. దీన్ని ఏం చేసినా నేను ఒక 17 లక్షలతోని ఒక డిఏపీ లోడు 28 తెచ్చుకున్నా. 17 లక్షలు ఎక్స్ట్రా పెట్టినా. నేను 2 యూనిట్లకు 10 లక్షలు కాకుండా నేను ఇంకొక 17 లక్షలు ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడు నా షాప్ రన్ చేస్తాను. ఇప్పుడు 17 లక్షలకు ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే దాదాపుగా నెలకు మీరు 2 చొప్పున యావరేజ్ లెక్కేది. 1 లక్ష రూపాయలకు 2,000 రూపాయలు అంటే 17 × 2,000. అంటే దళిత బంధు పెట్టుకోవడం వల్ల నేను లాస్ అయినా అంటే లబ్ధి పొందుతున్నాను. ఈ రకంగా నేను ఎందుకంటే దళిత బంధు 2వ విడత వస్తుంది కావచ్చు, నేను ఆర్థికంగా నేను ఉన్న నౌకర్ని పని చేసుకొని వచ్చి చిన్న నౌకరీ చేసుకుంటుంది, ఆ నౌకరీ పని చేసుకొని వచ్చి దళిత బంధు వచ్చింది కదా, దీంతో ఒక ముందుకు పోవాలనే ఉద్దేశం మీద నేను ముందుకు వచ్చిన. ఈనాడు ఆ 17 లక్షల యొక్క ఇంట్రెస్ట్ నన్ను వాళ్ళు ఇక్కడికి రానిచ్చే ప్రయత్నం చేశారు. ఈ వేదిక మీదకి వచ్చి నా బాధ ఏందో నాతో పాటుగా అందరూ అనుభవిస్తున్నటువంటి బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగానే వచ్చినది తప్ప ఏ రాజకీయ పార్టీకో కొమ్ము కాసే విధంగా ఈరోజు ఇక్కడికి రాలేదు. మా కడుపులు ఎంత బాధ ఉన్నా మీకు ఇప్పుడు ఏ ఒక్కరోజు తెలుస్తుంది. ఇట్లా 72 రోజులు దాదాపు 62 రోజుల నుంచి మేము కష్టపడతాను. ఈ 62 రోజుల కష్టాన్ని దయచేసి మీ మీద పెడుతున్నాం. వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులారా, దయచేసి ఈ హుజురాబాద్ నియోజకవర్గం అనేది స్పెషల్గా పైలట్ ప్రాజెక్టు ఆన్గోయింగ్ స్కీమ్ గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆన్గోయింగ్ స్కీమ్ను ఎలక్షన్ కోడ్ కూడా వాస్తవానికి అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపినప్పుడు కూడా ఈ వేదిక ఇట్లా ముందుకొచ్చి మనం ఫైట్ చేస్తే అప్పుడే వచ్చేది ఉండే. ఆన్గోయింగ్ స్కీమ్కు ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా ఆన్గోయింగ్ స్కీమ్కి ఎలాంటి అడ్డంకులు అవసరం లేదు. ఇది గమనించాలి. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఆన్గోయింగ్ స్కీమ్ను ఆపే ఉద్దేశం ఎలక్షన్ కోడ్ కూడా లేదు, అంటే ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. దయచేసి ఈ విషయాన్ని మనం మంత్రుల దృష్టికి కానీ మన స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకొని పోయి ఒక విషయం చెప్తా, దళిత బంధు ఎలక్షన్ లోపే ఇవ్వాలి అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొన్ని 6 గ్యారెంటీలు అనే బాధ్యతలు ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలే అధిక భారంగా ఉన్నాయి ప్రభుత్వానికి. ఈ అంబేద్కర్ అభయహస్తం పెడతారు, 100%, 200% పెడతారు. కానీ
ఈ 6 గ్యారంటీలు పూర్తిగా ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే అంబేద్కర్ అభయహస్తం పెడుతుంది. ఈ అంబేద్కర్ అభయహస్తంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ కలిపే ప్రయత్నంలో ఉన్నది ప్రభుత్వం. నాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్టును 20% మిగిలిన లబ్ధిదారులను అంబేద్కర్ అభయహస్తంతో కలిపి ఇంప్లిమెంటేషన్ చేసే కుట్ర జరుగుతుంది. దయచేసి నాదొకటే విన్నపం, ఈ అప్పుల భారం, ఈ మిర్చిల భారం ప్రతి కుటుంబం మీద ఉన్నది. ఇవాళ చెప్పలేకపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీద చేయాలనే దళిత బంధు వస్తుందా, ఇవాళనే వస్తుందా? ప్రభుత్వం వచ్చి 6 నెలలు 4 నెలలు అయితే లేదు. ఏ రకంగా మీరు అడుగుతారు? మీకు ఏమన్నా అర్థమవుతుందా అనే విధంగా మనల్ని మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాం? ఈ అప్పుల భారమే కావచ్చు, పిల్లల పెళ్ళిలే కావచ్చు, ఈ రకంగా మన దళితులు ఆర్థికంగా సెట్అవుట్ పక్క పెట్టండి, ఎందుకు సెట్ బ్యాక్ అయ్యారు. వాళ్ళ తాకత్తుకు మించి అడిగేసినాం. ఇప్పుడు నా తాకత్తు మించి నేను అడిగేసిన. సో నేను ఏమవుతుంది, ఒకానొక సందర్భంలో ఉరిపెట్టుకుని చచ్చుకునే పరిస్థితి. ఒకానొక సందర్భంలో నా పరిస్థితి ఏంది, నేను ఈ అప్పులలో కూరుకుపోయినా నా పరిస్థితి ఏంది? ఈ రెండో విడత దళిత సరే ఒక 1 ఇయర్ తర్వాత ఇస్తారు, ఓ 2 నెలల తర్వాత ఇస్తారు. అప్పటిదాకా నా భారం, నా బాధ్యత ఎవరిది? అంటే ఐ మీన్ నేను నా సమస్యను ఎట్లా ఛేదించాలి అనే ఉద్దేశం మీదనే ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఏదో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఈ ఇంత షార్ట్ పీరియడ్లో ఇబ్బంది పెడుతున్నాం అనే ఉద్దేశం అసలే కాదు. దయచేసి ఈ బాధ అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఇప్పుడైతేనే సాధించుకోగలుగుతాం. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంబేద్కర్ అభయహస్తంతో పాటు కంటిన్యూ చేసే ప్రయత్నంలో ఉంటుంది. అది ఎందుకనంటే తిప్పారావు సమతన్నగా క్లారిటీ తెలుసు. ప్రభుత్వ అధికారులతో ఆల్రెడీ మాట్లాడిండు, మినిస్టర్ గారితో మాట్లాడారు. కానీ అన్న ఈరోజు దాన్ని రివీల్ చేయలేకపోతాను. దానికి బాధాకరం. సకాలంలో ఇన్ టైంలో